ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూలై 14వ తేదీ మంగళవారం రోజు అత్యంత శక్తివంతమైన అమావాస్య ఏర్పడబోతుంది. మంగళవారం రోజు వచ్చే అమావాస్యను భౌమవతి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సాధారణంగా అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అయితే మంగళవారంతో కలిసొచ్చిన ఈ అమావాస్యకు అంతులేని శక్తి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి ఈ భౌమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు. మీ అదృష్టానికి తిరుగుండదు. అంతేకాకుండా మీ భర్తకు బాగా కలిసొస్తుంది. భర్త సంపద కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే నిమ్మకాయను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టలేని వారు నిమ్మకాయలను అయినా కట్టుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఈ రోజున ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ భౌమవతి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాలను వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి. లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగేలా చేస్తుంది. చాలా మంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి. 10 రూపాయల పసుపు ప్యాకెట్ 1,00,00,000 రూపాయల అప్పును అయినా సరే తీర్చివేస్తుందని విశ్వాసం. ఇవన్నీ మూఢనమ్మకాలని చాలా మంది కొట్టిపడేస్తారు. కానీ ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి. ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా అమావాస్య రోజున ఆడవారు జుట్టు విరపూసుకొని తిరగకూడదు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో బియ్యం, గోధుమలు, చీపురు కొనకూడదు. విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవారు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదల్లో పసుపు, కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి. మీ భర్తకు ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. విశేషంగా ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. విశేషంగా ఈ భౌమవతి అమావాస్య రోజున శివుడిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవడం, శివలింగానికి అభిషేకాలు చేయడం చేస్తే శివానుగ్రహం తప్పక మీకు లభిస్తుంది. దేవాలయానికి వెళ్ళడం కుదరకపోతే మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది. ఈ భౌమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి.
ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమను నుదిటిన పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. అలాగే అమావాస్య రోజు కనకదార స్తోత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్లు పెట్టండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది. అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. విపరీతమైన ధనాన్ని పొందాలనుకునే వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి 5 పసుపు కొమ్ములను తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకు విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. దీంతో మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పించండి. లేదా అమ్మవారికి పులిహోరను అయినా నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్లో 2 కర్పూరం బిళ్ళలు అలాగే 5 లవంగాలు వేసి కాల్చండి. దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలాగే గోమాతలో 1 కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ రోజున గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే 1 కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలలో ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.